హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ 6:30 అండి. ఇవి మా ఇంట్లో పారిజాత మొక్కలు ఉంటాయి అండి. ఆ పారిజాత మొక్కలకి పువ్వులండి ఇవి. మార్నింగ్ అవి ఒక రోజు ముందుగానే అవి ఏమంటే ఆ మొగ్గలు విచ్చుకొని కింద పడిపోతాయండి. ఎర్లీ మార్నింగ్ ఆ పూలన్నీ కింద పడిపోతాయండి. అవి ఈ పారిజాతం పువ్వుల యొక్క పుష్పాల యొక్క ప్రత్యేకత ఏంటంటే కింద పడిన పుష్పాలను మాత్రమే మనం పూజకు ఉపయోగిస్తామండి. ఈ పుష్పాలు ఒకటి మాత్రం ఇట్లా ఉంటాయి, కానీ ఏరే పుష్పాలు మాత్రం కింద పడినవి మాత్రం మనం ఉపయోగించకూడదండి. ఇవి ఎక్కువగా ఎప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాలప్పుడు అండి ఈ పువ్వులు మాత్రం బాగా పూసినాయండి. ఆ దసరా నవరాత్రి ఉత్సవాలు పూసినప్పుడు బాగా దేవుడికి ఆ అమ్మవారికి అలంకరించడానికి ఏరే పూలు ఉపయోగించేది. ఆ అయ్యగారు మాత్రం చేసేటప్పుడు వాటిని మంత్రాలప్పుడు ఉపయోగించండి. ఇది మా ఇంట్లో మందారం మొక్క అండి. ఈ మందార పూలు బాగా పూసేయండి ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఎందుకో పూయట్లేదండి. ఇవి ఎందుకు పూయట్లేదు అనేసి అంటే వాటికి బాగా తెల్ల ఫంగస్ వచ్చేసింది అన్నమాటగా, అందుకు పూయట్లేదండి. ఇవి మాత్రం ఇక్కడ ఏరే వాళ్ళ చెట్టు నుంచి తీసుకొచ్చిన పూలు మందార పూలు అండి. ఈ విధంగా పూలు కోసిన తర్వాత నేను పూజకి ఉపయోగిస్తాను. ఈ మందార పూలేమో దేవుళ్ళకు అలంకరణకి, పారిజాతం పూలు మాత్రమే ఆ దేవుడి పాదాల యొక్క ఉపయోగించడానికి వేస్తామండి. పారిజాతం పూలేమో కింద మాత్రం వేస్తాండి. మందారం మాత్రం అలంకరణకు ఉపయోగిస్తామండి. లక్ష్మీదేవి ఫోటోలకి ఈ విధంగా బొట్లు పెట్టుకుని సింపుల్గా అమ్మవారికి ఆ పాదాల దగ్గర ఉపయోగించి హారతి చేసి అట్లా పెట్టండి. కింద అమ్మవారిని కూడా నేను సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకుంటామండి. అంటే ఇది పూజా మందిరం క్లీన్ చేసుకున్న తర్వాత బొట్లు పెట్టుకొనేసి సింపుల్ పూజ ఉపయోగిస్తాండి. మా ఇంట్లో జామ చెట్టు ఉంది. జామకాయలు ప్రతిరోజు జామకాయ పెడతాం. డ్రై ఖర్జూరాలను కూడా పెట్టుకుంటారండి. మార్నింగ్ 6:30కి పూజ చేసుకున్నామండి. ఏదో 6:30కి వీడియో పెట్టాను అంతే. పూజ మొత్తం అయిపోయిన తర్వాత నేను మా ఇంట్లో నాకు దేవుడికి సంబంధించిన పాటలు వచ్చే ఉంటాయి కదా, దీంట్లో